హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నాన్నగాడు. సో నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్న నైట్ జరిగిన డీసీ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ గురించి మాట్లాడదాం. ఆ వికెట్లు ఏంటి, ఆ బౌలింగ్ ఏంటి, అసలు కంప్లీట్ డామినేషన్ ఏంటి, వన్ సైడ్ మ్యాచ్ ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్, ఆర్సీబీ టాస్ గెలవంగానే ఆర్సీబీ బౌలింగ్ తీసేసుకున్నారు. వాళ్ళు తీసుకున్న విధంగానే వాళ్ళు అనుకున్న ప్లాన్ పద్ధతి మొత్తం గ్రౌండ్లో చూపించేస్తున్నారు. అసలు వేసిన ఫస్ట్ ఓవర్లోనే భువనేశ్వర్కి 2 వికెట్లు పడిపోయినాయి. తర్వాత వేసిన హ్యాజిల్వుడ్కి కూడా తన ఫస్ట్ ఓవర్లో 2 వికెట్లు పడిపోయినాయి. అసలు ఏం జరుగుతుంది, ఏం కథ అనేది డీసీ బ్యాట్స్మెన్లకు ఏం అర్థమైతలేదు. జస్ట్ 4 ఓవర్స్లోనే 6 వికెట్స్ పడిపోయినాయి. జస్ట్ 8 రన్స్ మాత్రమే చేసినారు. ఓవరాల్ పవర్ ప్లేలో జస్ట్ 13 రన్స్ మాత్రమే చేసినారు. 6 వికెట్స్ పడిపోయినాయి. అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కూడా. కంప్లీట్ డామినేషన్ బౌలర్ లేదు పవర్ ప్లేలో. ఐపీఎల్ హిస్టరీలో చాలా తక్కువ స్కోర్ మాత్రం క్రియేట్ అయింది. జస్ట్ 13 రన్స్ మాత్రమే. తర్వాత మిగతా బ్యాట్స్మెన్లు అందరూ జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. బిగ్ హిటర్ లేకపోవడంతో అసలు ఏం కొట్టలేని పరిస్థితి. జస్ట్ 74 రన్స్ మాత్రమే చేస్తున్నారు. 16.3కి అవుట్ అయిపోయినారు. తర్వాత వచ్చిన ఆర్సీబీ బ్యాట్స్మెన్స్ ఓపెనర్లు ఇద్దరు చుక్కలు చూపిస్తున్నారు, విరాట్ కోహ్లీ ఇంకా టామ్ బ్యాథెల్. జస్ట్ 6.3 ఓవర్స్లోనే మ్యాచ్ ఫినిష్ చేసేసినారు. విరాట్ కోహ్లీ తన క్లాసిక్ బ్యాట్స్మెన్ మళ్ళీ ఎవ్రీథింగ్ ఎప్పుడులాగే చూపించేసినాడు అనమాట. జస్ట్ 23 రన్స్ కొట్టేసినాడు. అంతేగాక 9,000 రన్స్ కూడా పూర్తి చేసేసినాడు ఈ మ్యాచ్లో. అసలు గ్రేట్ థింగ్. అసలు ఈ మ్యాచ్లో 9,000 అనేది మామూలు మ్యాచ్ కాదు అసలు. తర్వాత పడికల్ జస్ట్ 13 బాల్స్లో 34 రన్స్ కొట్టేసినాడు. ఈజీ వన్ సైడ్ మ్యాచ్ అయిపోయింది. కంప్లీట్ డామినేషన్. ఆర్సీబీకి ప్లే ఆఫ్స్కి ఇది బూస్టప్ మ్యాచ్ అనమాట ఇది. కానీ డిజాస్టర్ మ్యాచ్ ఫర్ ఢిల్లీ. అసలు ఆ కళలో కూడా అనుకొని ఉన్నారు అసలు ఇట్లా ఎందుకైందని. అసలు నిద్ర కూడా పోయింటారో లేదో అసలు ఇవాళ. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ నాన్నగారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.